త్వరలోనే జస్ట్ అంతా 10 నిమిషాల్లోనే మనం ప్రారంభించుకున్నాము అనుకున్నారు. అందుకే మేము ముందు ఈ ఎన్ఆర్ టెలివిజన్ ఛానల్తో అలాగే ఎన్ఆర్ ఛానల్ ఎవరు కాదు, ఎన్ఆర్ ఛానల్ హైదరాబాద్ అంటే నాగరాజు గారు, ఎన్ఆర్ అంటే నాగరాజు, మన వాళ్ళు ఫేమస్ వర్తకులు వాళ్ళు, శ్రీరామ్ ఎల్లాయన్ అంటే చాలా ఫేమస్ వాళ్ళు. ఆయన కూడా మేము అడిగిన వెంటనే బుద్ధి అక్కడ వాళ్ళు పెద్ద ల్యాబ్ అన్నీ ఉన్న యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు ఇంత యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది. వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మల్లికార్జున ఖచ్చితంగా వస్తాము, చేద్దాం ప్రోగ్రామ్ అని వాళ్ళు కూడా మాకు తోడ్పాటుంది. ఈరోజు వాళ్ళంతా చుట్టూ హిస్టారికల్ ప్లేసెస్ అన్నింటినీ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మహేష్ గారు కూడా వీళ్ళ టీం మహేష్ గారు కూడా వాళ్ళు కూడా ఎన్ఆర్ టీవీ ఛానల్లో ఆయన వచ్చేసి బాంబేలో ఉంటారు. ఈయన మన గుత్తి నివాసే, ఎంఎస్ హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ శ్రీరామ్ సార్ గారి అల్లుడు ఆయన. ఓనమ్మ మైక్ బజార్లో ఉంది, ఆ శోభా స్టూడియో ఓనర్స్ కూడా వాళ్ళు. వీళ్ళు కూడా అప్పుడు భారతదేశ సమాజంలో 40 ఏళ్ల క్రితమే చాలా మంచి కల్చరల్ యాక్టివిటీస్, డ్రామాలు, సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ రోజు ఆర్గనైజ్ చేశారు. ఈరోజు స్మరణి సరసం ఈరోజు మన ఘంటసాల గారి శతజయంతిని ఈరోజు ఒక పాట ప్రోగ్రాంకు అరేంజ్మెంట్ చేశారు. ఈ ప్రోగ్రాం లాస్ట్ టైంలో పెట్టారు బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రామ్ అని, ఈరోజు ఘంటసాల ప్రోగ్రాం పెట్టారు. అలాగని మన గుర్తిగా ఇలా ప్రోగ్రాంలో పెట్టాలని కూడా మేమంతా సంతోషిస్తున్నాము. శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సంగీతం వల్ల సాంగ్స్ వల్ల కింద ప్రాపర్గా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ప్రికాషన్స్ తీసుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా కూడా, ఎందుకంటే ప్రీవియస్గా ఫ్యాక్షన్ వల్ల ఎక్కువ మంది చనిపోయేవారు, ఇప్పుడు ఎక్కువ % యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. కాబట్టి మనము ప్రతిరోజు హెచ్చరిస్తూ ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా ఈ మనకి ఎటువంటి హెల్మెట్ ధరించడం కానీ ఎటువంటి క్యాజువాలిటీ లేకుండా అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. థ్యాంక్ యూ సార్. దయచేసి గంట ఎన్నికెళ్తే ప్రార్థనకేసంతో ఈ కార్యక్రమం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు ఎన్ఆర్ టెలివిజన్ ఛానల్ అలాగే గౌతమిపురి కళావేదిక తరఫున మీ అందరికీ కూడా ఘన స్వాగతం తెలియజేస్తూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఆయన నా మిత్రుడు. సో జాఫర్ గారు మంచి ప్రార్థన గీతంతో ఇప్పుడు యొక్క కార్యక్రమం మొదలుపెట్టినారు. సో ప్రార్థన గీతంతో మన జాఫర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరినీ అలరిస్తారని అద్భుతంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. కళాప్రియులకు, కళా పోషకులకు, కళాభిమానులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూస్తూనే అలాగే బాలుగారి కీర్తి శిక్షణ కూడా మొదలవుతుంది. ఇలా దిగ్గజాలు సినీ ఇండస్ట్రీలో తారలు ఇలా జారిపోతున్నారు. గాయకులు కూడా మా గాయకులు వెళ్ళిపోయారు. అయితే సీనియర్ పోస్ట్ కళాకారులుగా, నాయకుడిగా దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత గాయకుడు యేసుదాస్ గారు మంచి ఆయుష్తో పాడుతూనే ఉన్నప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఘంటసాల గారి పాటలు మాత్రం మీరు పాడదండి, బాలసుబ్రహ్మణ్యం పాడండి అని ఇంతవరకు లిస్ట్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఘంటసాల గారికి ప్రారంభం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతో భక్తానాం ఏకదంతము భాష్మయే ఏకదంతము ఉపాస్మహే జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందార శృతి శిఖర సంచారా దేవా ఈరోజు అనిపిస్తుంది. అయ్యా మొదటి పాటని ఇంత అద్భుతమైన పాటతో మొదలు పెట్టారు అంటే తదుపరి పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో అర్జునుడే స్టార్టింగ్. ఎగ్జాక్ట్లీ. కానీ ఆయన ఇంప్రెస్ చేయడంలో మీకు మీరు మాత్రమే స్టార్ట్ అనిపిస్తుంది. సో ఎన్నో టెలివిజన్ సమర్పించు ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేస్తున్నాం. సో ఇప్పటిదాకా ఎన్నో టెలివిజన్ వాళ్ళు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఆ మంచి కార్యక్రమాలతో పాటుగా ఈరోజు మన యొక్క శ్రీ ఘంటసాల గారి యొక్క శత జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. సో నెక్స్ట్ పాట మన ముందుకు మల్లికార్జున గారు జ్యోతి గారు అవుతున్నారు. ఏ పాట? నాలో నీవై నీలో నేను. నీలో నువ్వే ఉంటా, నాలో నేనే ఉంటా. అదే నేను కూడా చెప్పా. ఓకే. ఆ పాటని ఆలీబాబా 40 సినిమా నుంచి ఈ యొక్క పాటను పాడడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో మల్లికార్జున గారు, జ్యోతి గారు, సో వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఈ సంవత్సరం ఘంటసాల గారి శత జయంతితో పాటు మహానుభావుడు ఎన్టీఆర్ శత జయంతి కూడా ఈ సంవత్సరమే కాబట్టి మేము ఈ పాటని సెలెక్ట్ చేసుకొని, అది ఇద్దరు ముఖ్యమంత్రులు జంటగా పాడినటువంటి మంచి పాట జయలలిత గారు, నాలో నీవై 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 నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము ఎడవాయని జంటలందాము చాలా మందికి సుపరిచితమైనటువంటి నాగశేఖర్ గారు, ఘంటసాల గారి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మన ముందుకు వచ్చి మంచి పాట పాడడానికి ముందుకు వస్తున్నారు. సో ఏ పాట పాడాలో ఏ పాట పాడుతున్నారు? ఎంత సౌకర్యంగా ఉన్నాం వినలేదు అనేది పాట పాడుతున్నారు.
అదే బాగా చెప్పారు. నిన్న అన్నాను అనుకున్నావేమో కానీ ఎంత సొగసుగా ఉన్నావు అంటే ఘంటసాల గారు పాడిన ఒక అద్భుతమైన పాట మన ముందు పాడడానికి వచ్చేస్తారు. అమర గాయకుడు ఘంటసాల గారి యొక్క సతజయంతి జరుపుకోవడానికి ఫీజు ఉన్నారు. నిజంగా ఒక అద్భుతమైన అనిపిస్తుంది. హలో సో ఇద్దరి కలయికతో పాడుతున్న పాట నిజంగా ఫస్ట్ టైం సార్ గారు పాడుతున్నట్టు ఉంటాం. సో చాలా అద్భుతం. మైక్లో లేదు, అక్కడ వద్దులో ఉన్నాం. సో అలాగే ఏ కార్యక్రమం జరిగినా, ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఈరోజు సుఖంగా ఉంటున్నామంటే దానికి కారణం రక్షణ సిబ్బంది మాత్రమే. సో ఈరోజు రక్షణ సిబ్బంది వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా మనం సహకరిస్తే ఎంతో బాగుంటుంది. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క నియమ నిబంధనలు మనం పాటిస్తే చాలా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈరోజు ఒక సీఐగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గుర్తుపట్టడం మనందరూ కూడా బాగా తెలిసిన వ్యక్తిగా ఎంతో మందికి మంచి చేసి మనవాడు అనిపించినటువంటి మా వెంకటరామరెడ్డి గారిని ఒకసారి వేదిక ఆయనను సత్కరించుకోవడం మన బాధ్యతగా భావిస్తాం. సో అలాగే పద్మావతి మేడం గారు కూడా రావాల్సిన మనస్ఫూర్తిగా వచ్చింది గేట్స్. సో పద్మావతి మేడం గారి చేతుల మీదుగా అమౌంట్ ఇవ్వడం, సన్మానం చేయడం మాకు బాధ్యత అని అనుకుంటున్నాం. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరూ కూడా పాల్గొనడం చాలా ఒక్కసారి క్లాస్ దేవుడు ఈ కర్తవ్యంతో సీఏ గారు మన వాళ్ళు మన మనిషి అని చెప్పుకోవడానికి చాలా గర్వించాలి. సో అలాంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు టైం స్పెండ్ చేయడం కూడా చాలా గ్రేట్ అండి. సో అలాగే మా ముత్తుకోట విజయభాస్కర్ గారు కూడా సీఏలో ఏ పడగలరు ఆకాశ వీధిలో అందాల జాబిలి. ఇది కాదు జాబు ఇంకా బయట ఓకే ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ మన ముందు పాడడానికి ఇచ్చేస్తున్నారు ప్రేమ్ కిరణ్ గారు, అలాగే జ్యోతి గారు.
సో స్పాన్సర్ దేవులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మీకు సత్కారం అనేది ఉంటుంది, దయచేసి మాకు చెప్పకుండా మాత్రం వెళ్ళకండి. సో మీరు వెళ్ళేటప్పుడు మాకు ఒక మాట చెప్తే మా వంతు బాధ్యతగా మీరు సత్కరించుకునే అవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా స్పాన్సర్ దేవులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్క పాటలను ఒక అద్భుతాలు చూస్తున్నాం మనం. ఘంటసాల గారు పాడిన ప్రతి ఒక్క పాటలు మరుపురాలి. సో ప్రతి పాటకి ఒక అర్థం, ప్రతి పాటకు పరమార్థం ఉంది. మనం అర్థం చేసుకోవడానికి కూడా ఎంతో అందంగా పాడగలిగే సత్తా మన ఘంటసాల గారికి మాత్రమే ఉంటుంది. అలాగే ఇంకొక ప్రముఖ గాయకుడు మనకు తెలిసిన వ్యక్తుల్లో అందరికీ బాగా నచ్చిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన కూడా మన దగ్గర లేదు అన్న విషయాన్ని నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. అలాంటిది ఆయన కూడా స్మరించుకోవడానికి ఈరోజు మనం ఆదినారాయణ రెడ్డి గారిని ఒక మాట అడిగారు, సార్ మా కోసం ఒక మంచి బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడండి అని అనగానే సో ఆయన మీకు ఎందుకంటే నేను జామరాత్రిలో పడుకున్న వాళ్ళు లేపుతాను అంటున్నారు. ఎవరు లేపుతాడో తెలియదు. సో ఎవరు ఇంకా పడుకోలేదు, ఒకసారి క్లాస్ అంటే ఉండండి బాబు, మీరు పడుకోలేదు కదా. సో జామురాత్రి అనే పాటతో మనకు కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని అందించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు అద్భుతమైన పాడిన పాటని ఈరోజు మన ముందు ఆదినారాయణ రెడ్డి గారు పాడగలుగుతారు. కనిపిస్తుంది. చిత్ర గారు ఎంతమంది పాటలు పాడడానికి వచ్చారో మనం అందరూ ప్రేమ చూపించేది ఒకటేనా. కాకపోతే ఘంటసాల గారిని మనం దేవుళ్ళ భావిస్తాం కాబట్టి ఆయన పాటల పల్లకి ఈరోజు మీ అందరి ముందు ఈరోజు చాలా అద్భుతంగా చేయగలుగుతాం. సో నెక్స్ట్ సాంగ్ పాడడానికి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు నేను పాట పాడతానంటూ మన ముందుకు వచ్చారు. చంద్రరావు గారు పకడాల జాబిలి చూడు అంటూ ఒక అద్భుతమైన పాటలు పాడడానికి వచ్చారు. ఇది భూమి నాకు సినిమా. దీని మనసు మనసు రుసరుసలాడను పెదవి పెదవి కువకువలాడను మనసు మనసు రుసరుసలాడను
ఆలయ ధర్మకర్తగా చేసిన ప్రతి ఒక్క తోడ్పాటు మనందరికీ బాగా వేసింది తోడ్పాటు. సో అలాగే అనంతపురం మన యొక్క వృత్తి పథకంలో మనం చేస్తూ అందరినీ ఆనందంగా మంచి తత్వం శ్రీకాంత్ గారికి సన్మానం చేయడం, అమౌంట్ ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా కూడా. ఈరోజు ఆ చైర్మన్ పదవిలో ఎన్నో కార్యక్రమాలు చేసి అలాగే అన్నపూర్ణ హోటల్ని మనందరూ కూడా అందించి మంచి క్వాలిటీ అయినటువంటి హోటల్ మనకోసమించినటువంటి శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా సత్కరించడం మనకు ఎంతో అవసరం. సో అలాగే డాక్టర్ శాంతిదేవి గారికి ఎదురు రావాల్సిన సమయంలోకి వచ్చింది. ఒక డాక్టర్గా గుర్తుపట్టడంలో మీ అందరికీ శుభచిత్రాలు. ఆయనకు సన్మానం చేయవలసిన పరిస్థితిలోకి వచ్చినాను. సో ఇప్పుడు శివప్రసాద్ మందికి ఎంతో ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు ఆయన. సో మన వ్యక్తి, మన మనిషి, అలాంటి వ్యక్తి మనం సన్మానం చేసుకోవడం, అది కూడా డాక్టర్ గారి చేతుల మీద చేయడం నిజంగా చాలా ఆనందకరం. ఒకసారి ఇంకా క్లాస్ ప్రదీప్ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ఎన్నెన్నో ఏం చేస్తుందో టీచర్ టీచర్గా వచ్చి బాగా ఎంత ప్రేమగా ఎంత ఇన్వాల్వ్మెంట్గా పాడుతున్నారంటే మీరు పాడిన ప్రతి ఒక్క పాట కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత ఫీల్ అయి పాడుతున్నారంటే అంత ఫీల్ ఉంది నిజంగా చాలా కనిపించిందండి. సో మీకు ఎవరికి కోపం లేదండి, కానీ పాటలో కోపాన్ని చూపిస్తున్నారు అన్నమాట, అంతే తప్ప. సో చాలా అద్భుతంగా పాట పాడండి, నిజంగా చాలా మైమర్పించే పాట. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎందుకు దొరకలేదో నాకు అర్థం అవ్వలేదు, చాలా అద్భుతంగా పాడుతున్నాడు. సో ఆదినారాయణ ఎప్పుడైనా మా కాంటాక్ట్లో ఉంటే మేము ఏదైనా ఒక సినిమా వాడికైనా పరిచయం చేస్తాం, అంత అద్భుతంగా పాడుతున్నారు మీరు. సో నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం అందరూ కూడా ఘంటసాల గారి యొక్క అద్భుతమైన పాటలు వింటూ మనం అందరూ తరిస్తున్నాం. ఆయన గానామృతం అతి అద్భుతం. 60 ఏళ్ళు గడిచిపోయినా కూడా మనం ఆయన స్మరించుకుంటూ అందరూ నుండి ఆయన గురించి స్మరిస్తున్నామంటే నిజంగా ఆయన గొప్పతనం. కేవలం ఆయన పాటలు పాడకపోతే పాటల్లో కూడా వ్యక్తిత్వాన్ని గురించి కానీ ప్రతి ఒక్క సమాజానికి సంబంధించిన ఎన్నో మంచి పాటలు అందరికీ నచ్చినట్టుగా పాడటం ఆయన వంతు. సో అలాగే ఈరోజు ఒక కార్యక్రమాన్ని అరేంజ్ చేసినట్టు మా మల్లికార్జున గారు కూడా ఎంతో అద్భుతమైన ఘనంతో మన అందరితో పాటలు పాడడానికి, మీ అందరితో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని సందడిగా చేయడానికి ఆయన మా ముందుకు వచ్చారు. సో ఆయన మన ముందు పాడుతున్న పాట ఏంటంటే పక్కన సింగర్ ఉన్నప్పుడు మనం పాడలే కదా. సో ఆల్ ద బెస్ట్ సార్, ఒక మంచి సాంగ్ మన ముందు పాడడానికి వచ్చేసారు.
దాగుందని తెలుసు పాలగుండిలో ఏది దాగుందో తెలుసునా పూలదండలో దాగుందని తెలుసు పాలగుండిలో ఏది దాగుందో తెలుసునా నమ్మినా ఏచినా నవ్వినా ఏచినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీళ్ళ ఏముందో తెలుసునా ముద్దబంది పూలో మూగల ఊసులు ఎనకనమ్మ వాసలు ఎందరికీ తెలుసే. ఆ పాటలో నిజంగా ఘంటసాల గారు ఏ విధంగా పాడారో అదే విధంగా పాడించి మనందరి కళ్ళలో చూపించారు. సో అలాంటి మంచి సింగర్గా ఈరోజు మీకు ఇక బుద్ధిపత్రంగా మల్లికార్జున గారు అలంకరించాలంటే ఏం చెప్పారండి మీకు గులేప కావాలి కదా గులాబీ కదా. జమున గారి యొక్క కెరీర్లో ఇది చాలా అద్భుతమైన పాట. సో నన్ను దోచుకుంటూ అంటే మహిళల దోస్తాని అంటూ ఎన్టీ రామారావు గారు జమున గారి యొక్క అద్భుతమైన పాట మనందరికీ బాగా తెలిసిందే. అలాంటి పాటను ఆలపించడానికి మన ముందుకు వచ్చేసారు. సో డాక్టర్ గారు కూడా పాట పాడారు. డాక్టర్ గారు కూడా పాట పాడుతూ వచ్చారు. క్లాస్ పట్టండి బాబు ప్లీజ్. స్వామి
సో థ్యాంక్ యూ శాంతిప్రియ గారు. సో అలాగే ఈ యొక్క ఘంటసాల గారి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నటువంటి ఈరోజు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు మనది అనుకున్న ఈ యొక్క ప్రోగ్రాంలో మనతో పాటు మన మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి వదంతి గారి వేదిక రావాల్సిందిగా సంబంధంగా వచ్చింది. వదంతి గారు మీ వేదిక మీ అందరికీ అర్థమైనంత వేదిక రావాల్సిందిగా కోరుచు. మన విజయభాస్కర్ గారు గుత్తికోట సంరక్షణ బాధ్యతలు తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరూ మున్సిపల్ చైర్మన్ గారి వదంతి గారికి అపురూపంగా చేస్తున్న యొక్క సన్మానం మీ యొక్క కర్తాలతో నిలబడి ఈ యొక్క కర్తాలతో మేడం గారికి అందరూ కలిసి సన్మానం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఒక స్నేహశీలిగా సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలతో మనతో పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరూ ఇలాంటి మంచి మున్సిపల్ చైర్మన్ మాకు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంత బాగా పాట పాడుతుంది వాళ్ళు చెప్పుకుంటారు. సో హెడ్ మాస్టర్ పాట పాడుతుంటే టీచర్ కింద ఉంటారు. సో వాళ్ళని సన్మానం చేయడానికి వచ్చేస్తే మన కొత్త టీచర్స్ అందరూ కూడా ప్రేమ అనేది ఆప్యాయత అనేది అనురాగంలో చెప్తే వచ్చేది కదండి. మన వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. సో అలాంటిది ఈరోజు ఆయనకి సన్మానం చేసుకుంటూ బిడ్డించేసరికి సార్ బాలమురళి సార్ ఈయన మన ఊరి కొత్త కాదు, గుత్తి వాస్తవుడే. ఈయన హెడ్ మాస్టర్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు, అనంతపురంలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఈయన సైన్స్ సెంటర్ క్యూరేటర్గా కూడా ఉన్నాడు. ఇంకొక విషయం, గొప్ప విషయం ఏమంటే ఈయన మాకు గురువు. మేము ఆయన దగ్గర చదువుకున్నాము, ఆయనతో పాటు ఇప్పుడు స్టేజ్ పంచుకుంటున్నాము. ఆయనకంటే పెద్దగా ఆయన ఇంకా అలాగే ఉన్నాడు. అద్భుతంగా పడ్డారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలమురళి సార్. మీరు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా నేను మాట్లాడాల్సి వస్తుంది. బాలమురళి కృష్ణ గారు మా గురువు. మన గుత్తికోట డాక్యుమెంటరీలో ఆయన అద్భుతమైన సేవలు అందించి డాక్యుమెంటరీ రైటర్ కూడా.
ఈరోజు కొన్ని లక్షల మంది చూసినారు గుత్తికోట డాక్యుమెంటరీ. అది సార్ పుణ్యమే. సారు మంచి కవి, ఒక మంచి గాయకుడు. త్వరలో గుత్తికోట మీద పాటలు కూడా బ్రహ్మాండంగా రాస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్ఆర్ ఛానల్లో నాకు అనంతపురం ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఈ ఛానల్ తరఫున గుత్తికోటను ఇంకా ప్రమోట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాలమురళీకృష్ణ మా సార్, ఆయన మా మిత్రులు, సార్ ఒక సంవత్సరం పెద్ద బాలమురళి సార్ మా గుత్తికోటకు పాటలు రాసి అద్భుతమైన గేయాలు అందించి పాట కూడా పాడవలసిందిగా ఈ సందర్భంగా నేను గుత్తి ప్రజలందరికీ తరఫున పోతున్నా సార్. సార్ సందేశం. ధన్యవాదాలు. ఘంటసాల మీద అభిమానంతో వచ్చాను. మరి మిత్రులు అభిమానం ఎక్కువ. నేను పెద్దగా ఏమీ చేయలేదండి. ఏమైనా చేస్తేనే, ఏమైనా సాధిస్తేనే సన్మానం చేయాలి. ఇంత పెద్ద సన్మానం తీసుకునేంత పెద్ద వాణి కాదు. బట్ గుత్తికోట మా మిత్రుడు భాస్కర్ ఎడుదొరిగి గుత్తికోటకు చైతన్యం తీసుకురావాలి, ఒక గుర్తింపు తేవాలి నేషనల్ లెవెల్లోని నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా పోరాడుతున్నాడు. మరి ఆయన పోరాట పటిమకు జస్ట్ ఉడతబత్తిగా నేను సహాయం చేస్తున్నాను. గుత్తి ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తే గుత్తికోట అద్భుతమైనటువంటి ఒక కోటగా నేషనల్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. Thank you.
అభినందించవలసిందిగా గుర్తు నిర్వహించబోతున్నాం. ఘంటసాల శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నకు నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా శతయుగ పురుషుడు విశ్వవిఖ్యాత నటతారంలో నందమూరి తారక రామారావుకి ప్రియమైన పాట నెలవంక దొంగి చూస్తుంది. నెలవంక దొంగి చూసింది మనసైన తెలువ కనులందు నిలువ కనుల దొంగి నిలవంక దొంగి చూసింది. సుడిగాలులైన దైవాలైన ఇడిపోని బంధమే వేసే మా గేట్స్ గారి గౌడ గారు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇచ్చినట్టు మల్లికార్జున గారికి సన్మానం చేయడం చాలా అవసరమని ఆచార్య సుధాకర్ గారు అంటున్నారు. సో ఒకసారి సార్ ప్లీజ్. ఎవరి క్లాప్టన్ ప్లీజ్ డాక్టర్ సార్. ఈయన కెమిస్ట్రీ ఎస్కే యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వర్క్ చేసినాడు. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అక్కడ ఉన్నాడు. బీఎస్సీలో ప్లస్ ఎంఎస్సీలో మేము ఇద్దరు క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్. పాటలు పాడేటప్పుడు కూడా అక్కడ కూడా ఇద్దరు కలిసి ఎప్పుడు ప్రియమైన అలాగే మన శ్రీరామ్ కమలాకర్ రేణుకాంబ నగర్ సిటీ వాళ్ళు. సో ఆయన రావడం కాబట్టి ఆయన సత్యమైన సీతాదేవి గారిని ఎదురుగా రాసిన సరిగ్గా వచ్చిన సీతాదేవి గారు. సో అలాగే పద్మాదేవి గేట్స్ గారి గణగారు ఎదురు రాసిన సరిగ్గా వచ్చిన. సో అలాగే దీపక్ గారు. సో అలాగే మా దీపక్ దయానంద్ గారు వేదిక రాసిన సరిగ్గా వచ్చింది. మా దీపక్ హైకోర్టు అడ్వకేట్గా మీ అందరికీ సుపరిచితులే. అంతేకాకుండా పాస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయనకు సంపాదన చేస్తున్నాం ఆయన తరఫున. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మాతో పాటు మీరు స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ యొక్క పద్మశ్రీ ఘనసాల వెంకటేశ్వరరావు యొక్క శతజయంతి జరుగుతుంది. సో అలాగే పద్మావతి గారికి నాగేశ్వర గారు సన్మానం చేయబోతున్నారు. సో గేట్స్ కాలేజ్ పద్మావతి గారు ప్లీజ్. ఎవరి క్యాప్టెన్ ప్లీజ్. గేట్స్ కాలేజ్ అనేది ఒక ప్రెస్టీజియస్ కాలేజ్, మనందరికీ బాగా తెలిసిందే. సో అలాంటి కాలేజ్ మేనేజర్ అంతా పాటు ఛాన్సలర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే డాక్టర్ శాంతి గారు ప్లీజ్. శాంతి గారికి సన్మానం చేసిన మనస్ఫూర్తిగా వచ్చింది. డాక్టర్ శాంతి గారు. డాక్టర్ శాంతి గారు. సో ఈరోజు మనతో పాటు ఎన్నో కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి డాక్టర్ గారు. సో అలాగే శాంతి ప్రియ హాస్పిటల్ అధినేత్రి
సో శాంతి గారికి కొంత సన్మానం చేసుకోవడం చాలా ఆనందంగా. అలాగే ప్రతాప్ గారికి సన్మానం చేస్తున్నారు. సో మా ఆచార్య సో ఈరోజు స్పాన్సర్గా వేసిన వాళ్ళకి డాన్స్ చేస్తున్నాం. సో అక్కడ సీతాదేవి గారు ఉన్నారు. అలాగే దీపక్ గారు దీపక్ గారికి తండ్రి కొడుకు ఇద్దరు కూడా సన్మానం చేసిన మనస్ఫూర్తిగా కూర్చున్నాం. సో మీరందరూ కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి మా దీపక్ దయానంద్ గారు. సో వీళ్ళు కూడా ఒక ఉన్నత స్పాన్సర్. సో ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇట్ ఈస్ సో హ్యాపీ. దీపక్ థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారితో పాటు ఈరోజు మమ్మల్ని చూడడానికి చాలా ఆనందకరంగా ఉంది. సో తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా సన్మానం చేయడం నిజంగా మా ఆచార్య గారి యొక్క బాధ్యతగా తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అడిగదన్నా సీతమ్మ సీతాదేవి అలాగే సీతాదేవి గారికి కూడా సన్మానించారు. శ్రీరామ్ కొండాకర్ గారు కాబట్టి ఆయన సతీమణి సీతాదేవి గారికి సన్మానం చేసుకోవాల్సిన మేడం గారు చెప్పినట్టు వచ్చింది. శాంతి గారు ఉంటుంది కావచ్చు, డాక్టర్ గారు ఉంటుంది వస్తే మాకు బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సన్మానం చేస్తుంటే మనం గౌరవించే వాళ్ళు మన స్పాన్సర్స్ అని చెప్పుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో పద్మావతి గారు రెండు మాటలు మాట్లాడాల్సిన మనస్ఫూర్తిగా వచ్చింది. ఈరోజు అమర గాయకుడు పరమశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలను గౌతమపురి గారు మల్లికార్జున గారు మరియు వాళ్ళందరి మిత్ర బృందం చాలా గొప్పగా దీన్ని నిర్వహించారు. వాళ్ళందరికీ కృతజ్ఞత, అభివందనాలు, ధన్యవాదాలు. మరి ఇంకొకటి టెలివిజన్ వాళ్ళు ఇంకొక కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. ఈ శుభ సమయంలో సంగీత విభాగాన్ని నిర్వహించినటువంటి వారికి కూడా నిజంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇక్కడ ఘంటసాల గురించి ఇంతగా మనం చెప్పుకుంటున్నామనడానికి ఒక చిన్న మాట, ఆయనకి ఎందుకు ఇంత గౌరవం. ఇది 100 ఏళ్ల ముందు ఆయన ఉండేటువంటి సమయంలో సినిమాలకు ఇంత ప్రాశస్త్యం లేదు. సినిమా పాడేది ఆ మహనీయుని స్వరంతోనూ ఆయన శాస్త్రీయ విజ్ఞానంతో కేవలం పామరులకే ఉండేటువంటి ఒక సినిమా, మామూలుగా లల్లాయి పాటలు అనేటువంటి విధంగా ఉండేటువంటి దానికి ఎనలేనటువంటి ప్రతిష్ట తెచ్చారు ఆయన. ఆయన స్వరంతో తెస్తే ఆ సినీ సాహిత్యం ఎంతో గొప్పదిగా మహాకావ్యాలు రాసినటువంటి మహనీయుల సరసన చేసినటువంటి వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దాశరథి గారు, తర్వాత మన సి నారాయణ రెడ్డి గారు, ఇంకా అనేకులు ఎంతమందో ఈనాటి మహనీయులు ఎందరో సినీ సాహిత్యం ఈరోజు ఇంత గొప్పగా దీనికి గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది. దీనికి ఆర్చుడు ఘంటసాల వారు కాబట్టి ఆయనకు అజరామరమైనటువంటి కీర్తి ఎప్పుడు అమరగాయకులను ఇచ్చినటువంటి కన్నువేసింది. ఈరోజే కాదు, సూర్యచంద్రుల్లాగా మన తెలుగు సినీ ఆకాశంలో మనకు ఘంటసాల గారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు వారి గుండెల్లో కలకాలం నిలిచి ఉంటారు. అందుకు వారికి సర్వదా మనమందరం మన తెలుగు ప్రజల తరఫున రుణపడి ఉంటాము. ఇటువంటి కార్యక్రమాలు అనేకులు ఈ విధంగా నిర్వహిస్తూ వారి స్మృతిని సజీవంగా ఉంచుకోవడం కాదు, వాళ్ళ స్మరణతో మనం పొందుతున్నాం. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లికార్జున బృందానికి, గుత్తి కళాభిమానులకు, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు, ప్రతి గాయకులు, వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. సో పద్మావతి గారు, మీకు బాగా నచ్చిన పాట ఏంటంటే ఘంటసాల గారి పాటలు ఘంటసాల గారి పాటలు మీకు బాగా నచ్చిన పాట ఏంటి? మీరు ఎప్పుడు హమ్మింగ్ చేసే పాట ఒకటనే ఉందండి. ఆయన పాట, ప్రతి పాట ఒక మహాకవిత్వం, మహాసంగీతము. ఆయనది శాస్త్రీయ సంగీతాన్ని జనసామాన్యానికి అందించినటువంటి మహానుభావుడు ఆయన. మరి అటువంటి ఆయన ఈ పాట ఆ పాట ప్రతి పాట ఆడితేనే. ఓకే. సో
సో నేను అనుకున్న మీరు మంచి పాట పాడతారని మా కోసం ఎక్స్పెక్ట్ చేశాను. సో సో ఎంతోమంది సన్మానం చేయడానికి వస్తారు. సో అలాగే 10 నిమిషాలు లక్కీ డిప్ ఇస్తారు, అందరూ ఉండాలి. లక్కీ డిప్ బిజినెస్ ఫెయిల్ అయి ఉండొచ్చు. చాలా ఇంకా వస్తారు, తిరంగా ఇంకా వస్తారా? లక్కీ డిప్ ఇప్పుడు తీస్తారు పద్మావతి మేడం, అలాగే విజయశాంతి చూసారు మేడం, మీరు కళ్ళు తెచ్చారు. అదే చూస్తున్నాం మేడం. చీటింగ్ నో చీటింగ్. సో ఈ ప్రైజ్ గోస్ టు సుమిత 9492594680. ఉన్నారా? 9492594680. సూపర్. సో సునీత గారు, వాలి గారు, సుధాకర్ బాబు గారు 9100076389. సుధాకర్ బాబు గారు 9100076389. ఇంకొక వచ్చేసారా మీరు కూడా? అరే మీకు వచ్చిందా? సో అది మాతో కూడా వస్తే లెక్కగా ఉంటుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ తీయాలి అంటే పద్మావతి గారు మాత్రమే తీయాలి, ఎందుకంటే మీలాంటి గొప్ప వాళ్ళ యొక్క విన్నర్ని తీయడం అనేది చాలా. సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రమేష్ యాంకర్. సార్ ఇక్కడ అదే ఉంది సార్ ఇక్కడ. సో రామిరెడ్డి గారు 8309393052. ఎవరా లక్కీ విన్నర్? సో లక్కీ విన్నర్ ఎవరు? సో రామిరెడ్డి గారు, పివి రామిరెడ్డి గారు ఎవరండి? నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ సునీత గారు. సో ఎన్ఆర్టీ వీరసింహారెడ్డి చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఈ పాట కాన్ఫిడెంట్గా చాలా బాగా పాడారు. యాక్చువల్గా నిక్కీ గారు పాడిన వాళ్ళతో ఆ వాయిస్ మెయింటైన్ చేశారు. ధన్యవాదాలు. నెక్స్ట్ సాంగ్ ఆదినారాయణ రెడ్డి. నాకు తెలిసి శాంతి గారు పేషెంట్ వచ్చినప్పుడు ఇలా అందంగా పాటలు పాడుతూ చూస్తే ఇంకా బాగా నయమైపోతుందేమో పేషెంట్. ఆదినారాయణ రెడ్డి నెక్స్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ అనగానే ఏ సాంగ్ గుర్తొస్తుంది సార్? కావాల్సిందే పాట. సో అది కూడా మా చోటి గారి పాట అద్భుతం అవ్వదు. సో విత్ అందరూ విన్నాను, చాలా బాగుంది. సో అలాగే ఇంకొక మంచి పాటను పాడడానికి మల్లికార్జున గారు వస్తున్నారు. సాంగ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు.
ఒక చిన్న పాప వచ్చింది నేను సాంగ్ పాడతానని, మరి ఏ సాంగ్ పాడతానో తెలియదు. తనకి కావాలి వచ్చింది నేను సాంగ్ పాడతాను. పుట్టబొమ్మ వచ్చింది చూడండి బాబు, పుట్టబొమ్మ. ఏ సాంగ్ పాడుతున్నావు? వాయు జలమ్మా. నీకే జలమ్మా? అమ్మగా రాదని నీకా? నాకు సరే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ జాఫర్ గారు మన ముందుకు వస్తున్నారు. ఒక అద్భుతమైన సోలో సాంగ్ పాడారు. సోలో పాటనే తన టాలెంట్ అనేది ఏంటో కిక్కిరిసిపోతుందని నాకు బాగా తెలుసు. సో ఆ పాట పాడటం ఏ పాట? పాడేస్తున్నారు సార్. సో ఒక ఎన్ని పాటలు ఉన్నా కూడా ఓంకారనాదానికి ఉన్నటువంటి వాల్యూ అమోఘం, అద్భుతం. సో అలాంటి అందమైన పాటలు మన కోసం మన జాఫర్ గారు అందమైన గొంతుతో ఆలోచించి మా జాఫర్ గారు సో మన ముందు పాట పాడబోతున్నారు. సో కానీ కొంచెం మీరు పైకి వస్తే బాగుంటుంది. ప్రైజ్ తీసుకొని నింపాదిగా కూర్చున్నారు. ఏదో భాస్కర్ ఏదో చేసినాడని మాకు అనుమానం ఉంది. అలాగే సుధాకర్ బాబు, చలపతి సార్ పైకి రండి సార్, కొద్దిగా మీరు ఆనంద చేస్తాం. రండి సార్, మీరు సీనియర్ మోస్ట్ సుధాకర్ బాబు గారు, రిటైర్డ్ తహసీల్దార్ సార్ రండి. సుధాకర్ బాబు గారు, చలపతి గారు. సార్ ఒక కళావేదిక అనేది కళాకారులు ఉంటేనే బాగుంటుంది సార్. అలాగే ప్రతాప్ సారు వాళ్ళ మిత్రులు జ్ఞానశేఖర్ సార్ని కూడా శాలలో సన్మానించడానికి వస్తున్నారు. రండి సార్. వస్తాను బాగుంటుంది ఇంత పెద్ద స్టేజ్. సో జాఫర్ గారికి ఇలాంటి సన్మానాలు కొన్ని వేల సన్మానాలు జరిగాయి. సో అది కూడా మా ఘంటసాల గారి పాటలతో ఆయన నడిచే విధానానికే ఆయన సన్మానం చేయొచ్చు. ఈరోజు ఈ కార్యక్రమం అసలు దీని వెనకాల ఎంతో కృషి చేసినటువంటి ఒక వ్యక్తి ఈ స్టేజ్ పైన ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిదీ ప్రైజెస్ కానీ, స్పాన్సర్స్ కానీ, తర్వాత ఈ హాల్ మాట్లాడడం కానీ, ఫ్లెక్సీ తయారు చేయడము, ప్రతి దాంట్లో ఆయన కష్టం ఉంది. ఆయనే గుత్తికోట సంరక్షణ సమితి ప్రెసిడెంట్ విజయభాస్కర్ గారు. అందరూ ఇక్కడ క్లాప్స్ కొట్టారు ఒకసారి దయచేసి. ఎందుకంటే మేము పాడడానికి పాడి వెళ్ళిపోతాం, కానీ వెనకాల ఉండి కృషి చేసినట్టు విజయభాస్కర్ చాలా ఉంది దీంట్లో. నేను ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు వెనకడిగేశాను, కానీ భాస్కర్కి సలహా తీసుకోవడం వల్ల మాకు ఎన్నారనే ఒక ఛానల్ చాలా చక్కగా దొరికింది. నాగరాజు గారు కూడా మరొకసారి ధన్యవాదాలు మేడం. మరి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా మేము ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తారు, ఆహ్వానిస్తాము. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు పాపం ఆయన ఇంట్రెస్ట్గా ఉంది. నేను చదివినాను, ప్రమాణం అయింది, నేను ఇక్కడే నాకు చదివినానని ఎంతో చాలా చక్కగా ఉంది సార్. యాంకర్ నేను ఏమనుకున్నాను రమేష్ గారు, నేను ఈరోజు యాంకరింగ్ చేస్తున్నానంటే దానికి కారణం రమేష్ గారే. సార్ నేను యాంకరింగ్
చేయలేము. సో ఎందుకంటే సార్ వచ్చిందే కదా. ఈ ప్రోగ్రామ్కి చాలా యాంకరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు మాకు ఇద్దరు మంచి యాంకర్స్ దొరికినారు. భవిష్యత్తులో కూడా మిమ్మల్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. మా ప్రోగ్రామ్స్ అన్ని రావాలని మేము కోరుకుంటున్నాం. జ్ఞానశేఖర్ గారికి ఆయన మిత్రులు ప్రతాప్ సార్, ఆయన కూడా ప్రతాప్ సార్ ఈయన కూడా మనకు ఒక స్పాన్సర్ సారు. ఏ ప్రోగ్రామ్ అయినా నేను స్పాన్సర్ చేస్తానో నేను ముందు నచ్చదనే వ్యక్తి కళాకారులని గౌరవిస్తాడు, ప్రోత్సహిస్తాడు. థ్యాంక్ యూ సార్, ప్రతాప్ సార్, థ్యాంక్ యూ. ఇంకొక వ్యక్తి ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న విజయభాస్కర్ గారిని కూడా మనము ఇక్కడ మా సుధాకర్ సారు, ఓలీ సారు వీరిద్దరు వచ్చి చాలా కప్పి ఎందుకంటే చాలా కష్టపడ్డారు. నేనైతే ఊహించలేదు భాస్కర్ ఈ విధంగా చేస్తున్నాడని. నిజం, భాస్కర్ ఎక్సలెంట్ యువర్ వర్క్. మా పిట్టికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు విజయభాస్కర్ చౌదరి గారిని సన్మానించడం చాలా సంతోషదాయకం. ఖండాంతరాలు దాటించినటువంటి మా విజయభాస్కర్ పిట్టికోట చరిత్రని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేము 2 పాటల్లో క్లోజ్ చేసుకుందాం. 2 సాంగ్స్. ఎలా ఉందంటారు?
జలపతి చాలా అద్భుతంగా